అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అన్నది ఎలా కుట్టాను అన్నది మీకు చెప్పబోతున్నాను. దీనికోసం ఫస్ట్గా నేను ఒక చైన్ నీడిల్ తీసుకున్నాను, అలాగే ఒక గోల్డ్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను. నేను బ్యాక్ నెక్ డిజైన్ అన్నది కుడుతున్నానండి, కాబట్టి బ్యాక్ నెక్ డిజైన్ది ఫస్ట్ ఒక బార్డర్ అవుట్లైన్ గీసుకున్నాను, నెక్ మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ చేసిన లైన్ మీద నేను ఫస్ట్ గోల్డ్ జరీ థ్రెడ్ని యూస్ చేసి చైన్ లైన్ అన్నది వేసేస్తున్నాను. ఫస్ట్ ఆ చైన్ వేసే ముందు నేను ఎండ్ నాట్ అన్నది వేసుకొని అప్పుడు చైన్ లైన్ అన్నది కుట్టడం స్టార్ట్ చేసేసాను. ఇది ఫస్ట్ చైన్ లైన్ అండి. నేను ఇలాగా ఒక 3 చైన్ లైన్స్ అన్నది వేస్తున్నాను. ఎందువల్ల అంటే మనకు బోర్డర్ ఇంకా బాగా కనిపించాలి కదా, అందుకని ఎడ్జ్ బాగా కనిపించడం కోసం నేను 3 లైన్స్ చైన్ లైన్స్ అన్నది వేసుకుంటున్నాను. కామన్గా బ్లౌజ్కి మనం 2 చైన్ లైన్స్ అన్నది వేసుకుంటారు ఎక్కువగాన, కానీ నేను ఇంకా బాగా బ్రాడ్గా కనిపించేలాగా ఇంకా మంచిగా కనిపిస్తుందని ఒక 3 లైన్స్ గోల్డ్ జరీ థ్రెడ్ యూస్ చేసి కుట్టేస్తున్నాను. ఇది సెకండ్ గోల్డ్ జరీ థ్రెడ్ లైన్ అండి, చైన్ లైన్ సెకండ్ లైన్ ఇది. ఇప్పుడు సేమ్ ఆ ముందు 2 కుట్టిన చైన్ లైన్స్ లానే ఇప్పుడు థర్డ్ లైన్ కూడా చైన్ లైన్ కుట్టేస్తున్నాను. బీడ్స్ నీడిల్, అలాగే షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్వి, ప్రీ షో బ్రాండ్ వంటి ఇవి. ప్రీ షో బ్రాండ్ ఫస్ట్ క్వాలిటీ కాబట్టి నేను అయ్యే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగాను. ఇప్పుడు ఒక సింగిల్ బీడ్స్ లైన్ అన్నది 3 చైన్ లైన్స్ తర్వాత మనం వేసేసుకుందాము. దీనికోసం నేను జరీ థ్రెడ్ని కానీ లేకపోతే మనం కాటన్ థ్రెడ్ని కానీ యూజ్ చేసుకొని బీడ్స్ అనేవి కుట్టుకోవచ్చు. నేను దీనికోసం సేమ్ చైన్ అయితే ఎలా స్టార్ట్ చేశానో నాట్ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లోని నాట్ ఫస్ట్ ఎండ్ నాట్ అన్నది వేసేసుకొని 2 బీడ్స్ కలిపి ఒక స్టిచ్ కింద వేసుకొని బీడ్స్ లైన్ అన్నది కుట్టేస్తున్నాను. బీడ్స్ లైన్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను 3 mm యాంటిక్ ప్లాస్టిక్ బీడ్స్ని తీసుకున్నాను. ఇవి సేమ్ అదే నీడిల్ని యూస్ చేసుకొని ఒక సింగిల్ లైన్ అన్నది షుగర్ బీడ్స్ తర్వాత వేసేస్తున్నాను.
నేను ఇక్కడ సింగిల్ బీడ్ అన్నది పెట్టి కుడుతున్నాను. మీరు కావాలంటే 2 బీడ్స్ ఒకేసారి పెట్టుకొని ఒకే స్టిచ్ కింద వేసుకొని కుట్టేసుకోవచ్చు. యాంటిక్ బీడ్స్ లైన్స్ కుట్టడం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఇంకొక లైన్ అన్నది యాంటిక్ బీడ్స్ తర్వాత ఒక లైన్ అన్నది కుట్టేసుకుంటున్నాము. మీకు ఒక టిప్ చెప్తానండి, ఇది ఫాలో అయితే మీకు కొంచెం బాగా యూస్ అవుతుంది. అదేంటంటే మనం ఏ లైన్ స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఆ లైన్ కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎండ్ నాట్స్ అన్నది వేసుకుంటే మనకి ఆ కుట్టు ఊడకుండానా ఎక్కువ రోజులు అన్నది సెక్యూర్గా ఉంటుంది. ఈ టిప్ని ఫాలో అవ్వండి, ట్రై చేయండి ఈసారి నుంచి. ఇలా బీడ్స్ లైన్ అన్నది మొత్తం నెక్ మొత్తం కంప్లీట్ చేసి కుట్టేసుకోవాలి సింగిల్ లైన్. బీడ్స్ లైన్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్ ఫ్రేమ్ కుందన్స్ అన్నది వైట్ కలర్ తీసుకున్నాను. అలాగే వాటిని స్టిచ్ చేయడం కోసం B7000 గ్లూ అన్నది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ గ్లూని యూస్ చేసుకొని ఆ ఫ్రేమ్ కుందన్స్ ట్రయాంగిల్ షేప్ అంటించేస్తున్నాను. అలా లైన్ మొత్తం గ్యాప్స్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి లైన్గా మనం అటాచ్ చేసేసుకోవాలి కుందన్స్ని. మొత్తం ఫ్రేమ్ కుందన్స్ అటాచ్ చేసేసిన తర్వాత వాటి చుట్టూను మనం షుగర్ బీడ్స్ అన్నవి కుట్టేసుకుందాము.
బ్యాక్ మొత్తం ఇలా ఫ్రేమ్ కుందన్ చుట్టూ బీడ్స్ అన్నవి కుట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. టోటల్గా నెక్ కుట్టేసిన తర్వాత మనకి ఓవర్లుక్ అన్నది ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి సింపుల్గా గ్రాండ్ లుక్లో ఏమైనా డిజైన్ కావాలంటే ఈ డిజైన్ని నేను ప్రిఫర్ చేస్తానండి. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా కుట్టుకోవచ్చు. ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది, అలాగే మంచిగా కనిపిస్తుంది మనకి. అలాగే అక్కడక్కడ బోటాస్ కోసం నేను రౌండ్ కలర్వి ఫ్రేమ్ కుందన్స్ సేమ్ వైట్ కలర్ వన్నీ తీసుకున్నాను. చాలా చిన్న సైజు, స్మాల్ సైజ్ అండి ఇది, లార్జ్ సైజు స్మాల్లోని. సేమ్ మళ్ళీ 7000 గ్లూని యూస్ చేసుకొని ఆ బోటాస్ అన్నవి అక్కడక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను బోటాస్ ఎక్కడెక్కడ రావాలన్నది. ఆ మార్క్ చేసుకున్న ప్లేసెస్లోని గమ్ అన్నది అటాచ్ చేసి ఈ కుందన్స్ అన్నవి అంటించేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా కుందన్స్ మనం అంటించేసుకోవాలి. మొత్తం కుందన్స్ అన్నీ బ్యాక్న అటాచ్ చేసేసాము. అటాచ్ చేశాక ఓవరాల్ లుక్ అందులో ఉన్నది. బ్యాక్ నెక్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఆ ఫ్రేమ్ కుందన్ చుట్టూ మనం బీడ్స్ లైన్ అన్నది ఒకటి కుట్టేసుకుంటున్నాము రౌండ్గాన. అలా మొత్తం అన్ని షేప్స్ కూడా మొత్తం ఈ షుగర్ బీడ్స్ అన్నది కుట్టేసుకుందాము. సేమ్ ఇలానే మిగిలిన బోటాస్ కూడా మనం కుట్టేసుకుందాము. బ్యాక్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయింది. సేమ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్.